నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం న్యూటన్స్ థర్డ్ లా ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఒక రియల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను, వినండి. శ్రీకృష్ణదేవరాయల తండ్రి తను చిన్నప్పుడే చనిపోతాడు. అప్పుడు అతని బాబాయ్ శ్రీకృష్ణదేవరాయలు రాజు అవ్వడం అతనికి ఇష్టం లేదు. తన అన్న కొడుకు రాజు కావద్దని అతన్ని చంపాలని ఆలోచిస్తాడు. రాజ్యంలో చంపితే ప్రజలకంత తెలుస్తుంది, తిరుగుబాటు మొదలవుతుంది అని రాయలవారిని చంపాలని ఆ పనిని తిమ్మరసుకు అప్పగిస్తాడు. తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలు అన్న రాజన్న చాలా ఇష్టం, కానీ రాజాజ్ఞ పాటించక తప్పదు కాబట్టి శ్రీకృష్ణదేవరాయల్ని చంపడానికి సిద్ధమవుతాడు. అయితే అతను చంపిన తర్వాత దానికి ప్రూఫ్గా ఒక కనుగుడ్లను తీసుకురమ్మని ఆ శ్రీకృష్ణదేవరాయల బాబాయ్ అతనికి ఆజ్ఞ ఇస్తాడు. సరే అని అతన్ని శ్రీకృష్ణదేవరాయల్ని ఒక అడవిలోకి తీసుకెళ్ళి అతన్ని కొయ్యదొరల దగ్గర కొయ్యగూడెంలో అతన్ని పెట్టి అతన్ని చంపే బదులుగా ఒక పక్షిని చంపి ఆ గుడ్లను ప్రూఫ్ లాగా తీసుకెళ్తాడు. ఆ గుడ్లను రాజు వాళ్ళ శ్రీకృష్ణదేవరాయల వారి బాబాయ్కి చూపిస్తాడు. ఇక చంపాను, అతను చనిపోయాడని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ బాబాయ్ రాజు అవుతాడు, బాబాయ్ కూడా చనిపోతాడు. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఆ గూడెంలో పెరిగి పెద్ద అవుతాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడుస్తాయి. అన్నీ నేర్చుకొని రాయలవారు మళ్ళీ విజయనగర సామ్రాజ్యానికి వస్తాడు. మళ్ళీ రాయలవారికి కొన్ని రోజుల తర్వాత పెళ్ళి అవుతుంది. అతనికి 2 వైఫ్లు ఉంటారు. 2 వైఫ్లకు కూడా 2 పిల్లలు. పెద్ద వైఫ్కి ఒక కొడుకు, చిన్న వైఫ్కి ఒక కొడుకు. అయితే చిన్న కొడుకు వాళ్ళ తాత, ఆ చిన్న వైఫ్ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ పెద్ద వైఫ్ వాళ్ళ కొడుకు రాజు అవ్వడం చిన్న వైఫ్ వాళ్ళ తాతకు నచ్చదు. అయితే అతన్ని చంపేస్తే నా కుమార్తె కుమారుడే, నా మనమడే రాజు అవుతాడు అని ఏం చేస్తాడంటే అతన్ని చంపేసిస్తాడు. అలా చంపేసి ఆ చంపించింది మహామంత్రి తిమ్మరుసు అని మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తాడు. ఎవరు? రాజు వాళ్ళ చిన్న వైఫ్ వాళ్ళ తండ్రి. అలా నా పెద్ద భార్య కొడుక్కి చావుకి మహామంత్రి తిమ్మరుసే కారణమని శ్రీకృష్ణదేవరాయలు నమ్మి అతన్ని చిత్రహింసలు చేసి అతన్ని జైల్లో వేస్తాడు. ఆ చిత్రహింసలు చేస్తూ అతని కనుగుడ్లు పీకేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత మహామంత్రి తిమ్మరుసు ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషి అని శ్రీకృష్ణదేవరాయలు తెలుసుకుంటాడు. అది స్పై గూఢాచారుల ద్వారా అతనికి తెలుస్తుంది. ఆ హత్య చేసింది తన సొంత చిన్నమామయ్య అని తెలిసి చాలా బాధపడతాడు. రాయలవారి కాళ్ళు పట్టుకొని తన దగ్గరున్న రాజ్యం మొత్తం రాయలవారి తిమ్మరుసు కాళ్ళు పట్టుకొని తిమ్మరుసు కాళ్ళ ముందు ఉంచుతాడు. జైలు నుండి తిమ్మరుసుని విడుదల చేసి రాజ్యం మొత్తం మీ పాదాల దగ్గర ఉంచుతున్నాను, తీసుకోండి అని అంటాడు. శ్రీకృష్ణదేవరాయుడు అప్పుడు నా కోసం ఒక పక్షిని చంపారు, ఇప్పుడు మళ్ళీ ఈ రాజ్యం కోసం మీ కళ్ళు బీకానని చాలా బాధపడతాడు. ఈ విధంగా ఒకప్పుడు కృష్ణదేవరాయల కోసం పక్షిని చంపి కనుగుడ్లు బీకితే ఆ కృష్ణదేవరాయలే ఇప్పుడు అతని కనుగుడ్లు బీకి గుణపాఠం నేర్పుతాడు. ఆ తర్వాత తిమ్మరుసు ఆ రాజ్యాన్ని వదిలేసి నీ రాజ్యం వద్దు, నువ్వు వద్దు అని చాలా బాధపడి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చెంత భిక్షాటన చేస్తూ మరణిస్తాడు. కావున ఎవ్రీ కర్మ కౌంట్స్ హియర్ ఆన్ ద ఎర్త్. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మీకు తెలిసి చేసినా తెలియక చేసినా ఏ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు. కర్మల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి నాటితే మంచి వస్తుంది, చెడు నాటితే చెడు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.